చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మాజీ ఎంపీ బీజేపీ నేత కొండ విశ్వేశ్వరరెడ్డి. జనవరి 17వ తేదీన ఉదయం ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, తన వెర్షన్ వినకుండా చెప్పలేని భాషలో బండబూతులు తిట్టారని ఫిర్యాదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కంప్లైంట్ లెటర్ ను ఇచ్చారు. బీఆర్ఎస్ సర్పంచ్లను సంప్రదించడంపై ఎంపీ రంజిత్ రెడ్డి అభ్యంతరం తెలిపారని అన్నారు. ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారని ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనపై వ్యక్తిగత ద్వేషాన్ని చిమ్మారని అన్నారు. మాజీ ఎంపీగా రంజిత్ రెడ్డి ప్రవర్తనను జీర్ణించుకోలేక పార్టీ నేతల సూచనతో కంప్లైంట్ చేశానని కొండ విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదులో తెలిపారు. రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ మంచి సమయంలో నేను ఒక దిగజారిపోయిన వ్యక్తి సంస్కృతి లేని భాష గురించి నేను కంప్లైంట్ ఇచ్చిన. దాని గురించి ఈ మంచి సమయంలో దాని గురించి వివరంగా మాట్లాడదలుచుకోలేదు. నేను పోయి వస్తా, అందరికీ అక్షంతలు తీసుకొస్తా, ప్రసాదం కూడా తీసుకొస్తా. ఇది యాక్చువల్లీ నేను ఇయ్యదలుచుకోలేదు, కంప్లైంట్ కూడా ఇయ్యదలుచుకోలేదు, ఇగ్నోర్ చేయదలుచుకున్నా. కానీ కొందరు మా పెద్దలు అన్నారు, ఇటువంటి భాష మాటలు థ్రెట్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయొద్దు, మీరు రికార్డుకి అయితే కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చానికి వచ్చిన. ఏమని ఇచ్చారు సార్? కంప్లైంట్ ఏమని ఇచ్చారు? అది వివరంగా పోదలుచుకోలేదు. ఇది 3 రోజుల కింద అయింది. 3 రోజుల కింద అయింది. ఇక ఎందుకు ఆ దిగజారిపోయిన మనుషుల మీద, లేకపోతే ఆ దిగజారిపోయిన మాటలు, సంస్కృతి లేని మనిషి, సంస్కృతి లేని భాషది ఈ సమయంలో మాట్లాడదు. సార్, ఇది ఎక్కడ మాట్లాడారు? ఏంటి విషయం? ఫోన్లోనే మాట్లాడారు. ఫోన్లోనే అయితే నాకే ఫోన్ చేసింది, నేను ఫోన్ చేయలేదు. డైరెక్ట్ నాకే ఫోన్ చేసింది. సాధారణంగా లేదు, ఇప్పుడేమీ లేదు, ఓన్లీ ఉత్తరమే ఇచ్చింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మాజీ ఎంపీ బీజేపీ నేత కొండ విశ్వేశ్వరరెడ్డి. జనవరి 17వ తేదీన ఉదయం ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, తన వెర్షన్ వినకుండా చెప్పలేని భాషలో బండబూతులు తిట్టారని ఫిర్యాదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కంప్లైంట్ లెటర్ ను ఇచ్చారు. బీఆర్ఎస్ సర్పంచ్లను సంప్రదించడంపై ఎంపీ రంజిత్ రెడ్డి అభ్యంతరం తెలిపారని అన్నారు. ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారని ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనపై వ్యక్తిగత ద్వేషాన్ని చిమ్మారని అన్నారు. మాజీ ఎంపీగా రంజిత్ రెడ్డి ప్రవర్తనను జీర్ణించుకోలేక పార్టీ నేతల సూచనతో కంప్లైంట్ చేశానని కొండా విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ ఈవినింగ్ సందీప్. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రెసిడెంట్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. మెయిన్ గా థింగ్ ఏంటంటే, అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన గ్రామాల్లో ఆ సర్పంచ్లతో మాట్లాడమే తను కార్డియల్ గా ఒక పాత, ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆ పరిచయాలతోని వాళ్ళతోని రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో ఆయన కాన్స్టిట్యున్సీ కూడా చేవెళ్లే కాబట్టి ఆయన ఇంటరాక్ట్ అయినందుకు అన్పార్లమెంటరీ వర్డ్స్, చాలా అబ్యూసివ్ గా ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేశాడని చెప్పేసి కూడా ప్రధానంగా కంప్లైంట్ లో కొండా విశ్వేశ్వరరెడ్డి మెన్షన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, బోత్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇద్దరు. ఇక్కడ మనం కొండా విశ్వేశ్వరరెడ్డి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాత రంగారెడ్డి, కొండా రంగారెడ్డి, ఆయన పేరు మీదనే ఒక రంగారెడ్డి జిల్లా అనేది కూడా తెలంగాణలో ఉంది. దానిలో భాగంగా వాళ్ళ ఫాదర్ జస్టిస్ మాధవరెడ్డి అని చెప్పేసి ఆయనకు కూడా చాలా ఒక మంచి పేరు. అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈయన కూడా ఇంజనీరు, వెల్ ఎడ్యుకేటెడ్. ఎట్ ది సేమ్ టైమ్ వీళ్ళ ఇన్లాస్ ఎవరైతే ఉన్నారో అపోలో చైర్మన్ కి అల్లుడు కూడా ఈయన, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ కి అల్లుడు. ఎట్ ది సేమ్ టైం రంజిత్ రెడ్డి ప్రజెంట్ చేవెళ్ల ఎంపీ కూడా ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు. కానీ ఆయన ఇట్లాంటి ఫిల్తీ లాంగ్వేజ్ ఏదైతే వాడడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయడం లేదని, తను చేసిన తప్పేంటని ఒక వ్యక్తిగతంగా ఒక పర్సనల్ రివెంజ్ లాగా మాట్లాడుతున్నారని, అలా అంత బండ బూతులు అసలు జనవరి 17న ఉదయం ఫోన్ చేసి ఆకస్మికంగా ఫోన్ చేస్తే ఏదో క్యాజువల్ ఫోన్ అనుకున్నారని, ఆ ఫోన్ వర్షన్ వినకుండా అసలు మొత్తం ఏం జరిగింది ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనే టైం కూడా ఇవ్వకుండా మొత్తం అబ్యూసివ్ వర్డ్స్ స్టార్ట్ చేసి కంప్లీట్ గా బండ బూతులు కూడా తిట్టారని చెప్పేసి ఆ ఫిర్యాదులో ప్రత్యేకంగా
కొండా విశ్వేశ్వరరెడ్డి మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డికి బీజేపీ పార్టీలో మంచి ఆదరణ ఉంది. అలాగే రంజిత్ రెడ్డి కూడా చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. అయితే ఈ పొలిటికల్ రైవలరీ తప్ప ప్రస్తుతానికి గత కొన్నాళ్ళుగా వీళ్ళు బానే ఉన్నారు. సేమ్ కమ్యూనిటీ, సేమ్ కాస్ట్ నుంచే ఉన్నారు, ఒకటే వర్గానికి చెందిన వారు. కాకపోతే ఏంటంటే రంజిత్ రెడ్డి అకస్మాత్తుగా ఇలా బిహేవియర్ అనేది తనకు ఒక రకంగా షాకింగ్ గా ఉంది అని కూడా ఆయన మెన్షన్ చేశారు. అయితే తనపై వ్యక్తిగతంగా ఇట్లా విద్వేషాన్ని చిమ్మారని ఒక మాజీ ఎంపీగా రంజిత్ రెడ్డి ప్రవర్తనను అస్సలు జీర్ణించుకోలేక పార్టీ సూచనలు హైకమాండ్ పార్టీలో ఉన్న పెద్దలను సంప్రదించి నేను బంజారా హిల్స్ లో కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని కూడా ఆయన స్పెసిఫిక్ గా చెప్పాడు. ఇదేం లేదు, మనం క్లియర్ గా మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్కడ తనకి పోటీగా ఉంటారో, కొండా విశ్వేశ్వరరెడ్డి ఫ్యామిలీ మనం ఇందాక ముందుగా చెప్తున్నట్టు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి చాలా పేరు ఉంది. ఇప్పటికీ కూడా రంగారెడ్డి జిల్లాలో అక్కడ ప్రజలు చెప్తా ఉంటారు రెగ్యులర్ గా, ప్రతి ఇంటిలో గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళందరి ఇండ్లలో కూడా మంచి కార్యాలైన శుభ అశుభ కార్యక్రమాలన్నిటికీ కూడా వీళ్ళ కుటుంబం ఇప్పటికీ తోడు ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా అక్కడ ప్రజలు చెప్తారు. దానితో పాటు వీళ్ళ తాత నుండే వీళ్ళు భూస్వాములు, ఒక ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంది. ఫ్యామిలీలో కూడా అందరు ఎడ్యుకేటెడ్, చాలా అప్రోప్రియేట్ బిహేవియర్, అంటే అందరూ కూడా కార్డియల్ గా అందరితోని రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. ఎవరితోని కూడా ఎలాంటి కాంట్రవర్సీస్ ఉండవు. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఆయన స్వతహా కూడా ఆయనకి బీఆర్ఎస్ పార్టీ పైన, అప్పటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పైన కానీ, కేసీఆర్ పైన ఇలాంటివి లేకపోయినా కేటీఆర్ పైన మాత్రం కొన్నిసార్లు సందర్భానుసారంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా అప్పట్లో అది కూడా కొంత దుమారం రేగింది. ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తికి ఒక జెంటిల్మెన్ గా పేరుంది. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఆయనకి ఎలాంటి కాంట్రవర్సీలు లేవు, ఆయన అందరినీ కలుపుకొని పోతాడు, చాలా మంచిగా ప్లీజింగ్ గా మాట్లాడతారు అందరితోని కూడా అనేది ఉంది. కాకపోతే అప్పటి బీఆర్ఎస్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ తనని పిన్ పాయింట్ చేసి అన్న ఇదొక స్పెక్యులేటివ్ వార్త అప్పట్లో నడిచింది, మనం దీన్ని అథెంటిక్ గా తీసుకోవద్దు, హెయిర్ కట్ ఇలా ఎందుకు చేసుకున్నారు అనేది ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి అంత లెగసీ ఉన్న ఫ్యామిలీ మెంబర్ ని అలాగా కేటీఆర్ క్వశ్చన్ చేయడంతో తను ఇవ్వలేక మళ్ళీ పార్టీ మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం ఈ ప్రధాన అంశంలో ఏంటంటే ప్రస్తుతానికి ఇది రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తమ ఆధిపత్యాన్ని ఇద్దరు నేనా అన్నట్టు ఆధిపత్యాన్ని నిలుపుకునే భాగంలోనే ఇది జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కొండా విశ్వేశ్వరరెడ్డి పైన అలా రంజిత్ రెడ్డి అనుచితంగా మాట్లాడడము కరెక్ట్ కాదని ఇటు విశ్లేషకులతో పాటు రాజకీయ నాయకులు కూడా అంటున్నారు. మరి అంత ఫిల్తీ లాంగ్వేజ్ వాడటమే ప్రధానంగా తనకు చాలా బాధ కలిగించింది. అంత విద్వేషాన్ని ఎందుకు నింపుకున్నాడో ఆయన నా మీద అనేది కూడా ఆ కంప్లైంట్ లో ప్రధానంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తావించారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు మాజీ ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. జనవరి 17వ తేదీన ఉదయం ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, తన వెర్షన్ వినకుండా చెప్పలేని భాషలో బండబూతులు తిట్టారని ఫిర్యాదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కంప్లైంట్ లెటర్నిచ్చారు. బీఆర్ఎస్ సర్పంచ్లను సంప్రదించడంపై ఎంపీ రంజిత్ రెడ్డి అభ్యంతరం తెలిపారని అన్నారు. ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారని ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనపై వ్యక్తిగత ద్వేషాన్ని చిమ్మారని అన్నారు. ఓ మాజీ ఎంపీగా రంజిత్ రెడ్డి ప్రవర్తనను జీర్ణించుకోలేక పార్టీ నేతల సూచనతో కంప్లైంట్ చేశానని కొండా విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదులో తెలిపారు.